హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మోషన్ ఫిజిక్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మోషన్ అనమాట. సో దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇది మెంబర్స్ ఓన్లీ వీడియో, స్పెషల్ వీడియో అనమాట. ఎవరైతే 99 రూపీస్ పే చేశారో వాళ్ళ కోసం. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైతే పే చేశారో మీకు చాలా ఐ మీన్ బిట్స్ అన్నవి చాలా మంచి కాన్సెప్ట్స్ అన్నవి మీకు 100 రూపీస్ అంటే కోచింగ్తో పోలిస్తే చాలా తక్కువకే దొరుకుతుంది. సో ప్లీజ్ ఎంజాయ్ ఇట్. అండ్ మీకు కుదిరితే ఎవరికైనా రిఫర్ కూడా చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు మోషన్ గురించి తెలుసుకుందాం, కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో అసలు మోషన్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ మీకు రెస్ట్ అంటే ఏంటో తెలియాలి కదా. అంటే మీకు మోషన్ అంటే కదలటం, మనం మామూలుగా ప్రాక్టికల్ వర్డ్స్లో చెప్పాలంటే. సో కదలటం అంటే కదలకుండా ఉండడాన్ని ఏమంటాం? రెస్ట్ అంటే అదే పొజిషన్లో ఉండటం, మనం చలనం లేకపోవడం అంటారు కదా తెలుగులో. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సపోజ్ మీకు ఇది ఒక బ్లాక్ అనుకుందాం. సో ఈ బ్లాక్ టైం 0 ఉన్నప్పుడు ఇక్కడే ఉంది. అదే మీకు టైం ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత చూసారనుకోండి, అప్పుడు కూడా మీకు ఇదే ప్లేస్లో ఉంటే ఇదేమంటారు? ఈ బాడీ అన్నది రెస్ట్లో ఉంది అంటారు అనమాట. అదే ఒకవేళ ఒక బాడీ ఉంది, అది మీకు టైం టీ అన్నది 0 ఉన్నప్పుడు ఇక్కడ ఉండి టీ అన్నది 10 ఉన్నప్పుడు ఇక్కడ ఉందనుకోండి. సో ఏమైంది? బాడీ అన్నది మూవ్ అయింది కదా. సో ఈ మూమెంట్ని ఏమంటాం అంటే మోషన్ అంటాం అనమాట. సో ఈ మోషన్ కూడా చాలా రకాలు, అంటే లైక్ ఇది మీకు మోషన్ అన్నది చెప్పాలంటే మెయిన్లీ రిఫరెన్స్ అన్నది ఇంపార్టెంట్. సో మీరు దేన్ని రిఫర్ చేసుకుని చెప్పగలుగుతున్నారు అని. ఎందుకంటే సపోజ్ మీకు ఎప్పుడన్నా మీరు ట్రైన్ ఎక్కితే మీకు బాగా అర్థమవుతుంది. ట్రైన్లో ఉన్నప్పుడు మీరు కనుక చూస్తే, బయట సీనరీ కనుక చూస్తే ఆ సీనరీ వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఎందుకు అలా ఉంటుంది? బికాజ్ అది బేసిక్గా అయితే మనకు ఆ చెట్లు అవన్నీ వెనక్కి వెళ్ళవు కదా. మామూలుగా అయితే మన ట్రైన్ ముందుకు వెళ్తుంది, బట్ అది మీకు కనిపించడానికి అది వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మామూలుగా అయితే మనం ఇట్లా మీరు ఒక ట్రైన్లో ఉన్నారు అనుకుందాం, ఇద్దరు వ్యక్తులు. సో ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో ఉంటే పక్కన కూర్చున్నప్పుడు ఈ వ్యక్తి దృష్టి ప్రకారం చూసుకుంటే ఇతను ఏమైనా కదులుతాడా? ఏం కదలడు, ఎందుకంటే అతను అక్కడే కూర్చునే ఉన్నాడు. బట్ నిజానికి చూసుకుంటే వీళ్ళిద్దరూ కదులుతున్నారు. సో దీని అర్థం ఏంటి? ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతని రిఫరెన్స్గా తీసుకుంటే మోషన్ లేదు. బట్ బయట నుంచి ఎవరన్నా చూశారనుకోండి వీళ్ళిద్దరూ కదులుతున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ రెఫరెన్స్ పాయింట్ అన్నది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం మోషన్ గురించి తెలుసుకునేటప్పుడు 2 రకాలు, లైక్ అబ్సల్యూట్ మోషన్ అంటే ఏంటి, రిలేటివ్ మోషన్ అంటే ఏంటి అన్నది చూద్దాం. సో అబ్సల్యూట్ మోషన్ అంటే ఏంటంటే మీకు ఎర్త్ని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు అనమాట. అబ్సల్యూట్ మోషన్ అంటే ఎర్త్ని రెఫరెన్స్గా తీసుకున్నట్టు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఒక చోట కూర్చుని వీడియో చూస్తున్నారు. సో మీలో మోషన్ ఉందా అన్నది కనుక మీరు ఆలోచిస్తే, ఇప్పుడు మనం ప్రజెంట్ ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్లో మనం ఇలా ఒక చోట ఉన్నాం. బట్ ఎర్త్ అన్నది రివాల్వ్ అవుతూనే ఉంటుంది, రొటేట్ అవుతూనే ఉంటుంది. సో ఎర్త్ కంటూ మనకు వెలాసిటీ కానీ స్పీడ్ కానీ ఉంటుంది. సో దాని అర్థం ఎర్త్కి అంత వెలాసిటీ కానీ స్పీడ్ కానీ ఉన్నప్పుడు దాని మీద ఉన్న మనకి కూడా డెఫినెట్గా అది ఉంటుంది. సో ఇది కనుక చూసుకున్నట్టయితే బట్ మనం ఆ స్పీడ్తో మనం కదులుతున్నట్టు మనకు అనిపించదు. ఎందుకంటే మనం రెస్పెక్ట్ మనల్ని ఎవరైతే చూస్తున్నారో అతను కూడా అదే స్పీడ్తో కదులుతాడు కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఆ ఫీల్ అన్నది ఉండదు అనమాట. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ చూసుకుంటే మీకు అబ్సల్యూట్ మోషన్ అని అనుకోవచ్చు. అదే మీరు రిలేటివ్ మోషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా మనకి ఇదే ఉంటుంది. సో రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? ఎవరితో అయినా దాన్ని రిలేట్ చేసుకుని మనం చెప్పటం అనమాట. సపోజ్ మీరు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆ వ్యక్తి చూసిన దాని ప్రకారం మీరు ఇలా బస్సులో వెళ్ళిపోతున్నారు అనుకోండి. ఆ బస్సులో వెళ్తున్న అతనికి కదులుతున్నట్టు మోషన్ అన్నది ఉన్నట్టు. బట్ మామూలుగా ఆ బస్సులోనే ఉన్న వ్యక్తికి అయితే మోషన్ ఉండదు కదా. ఇప్పుడు ఈ డ్రైవర్ కనుక ఈ కండక్టర్ చూశాడు అనుకోండి, ఇతనికి చూసుకుంటే వీళ్ళిద్దరూ కదులుతున్నట్టు ఉండదు. సో ఈ బయట ఉన్న అతన్ని రెఫరెన్స్గా తీసుకుంటే మాత్రమే వీళ్ళు కదులుతున్నట్టు. సో అదే రిలేటివ్ మోషన్ అనమాట. అండ్ ఇంకొక థింగ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఫిజిక్స్లో మనకి టెక్నికల్గా చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఏదైనా వస్తువు సపోజ్ ఇక్కడ మీకు ఇలా ఒక ల్యాండ్ ఉంది, ఇక్కడ మీరు ఒక బాల్ తీసుకుని దాని కనుక మీరు ఇలా ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది.
బట్ ఇది ఎప్పుడు ఆగుతుంది అంటే ఎప్పటికీ ఆగదు. ఐడియల్ కేసు కనుక చూస్తే ఏదైనా మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ పెట్టి అప్లై చేస్తేనే ఆగుతుంది. బట్ కానీ మామూలుగా బయట అయితే ఆగుతుంది, ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల అనమాట. సో ఇది మనం ఫోర్స్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. బేసిక్గా ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నది ఉండాలన్నమాట ఒక మూమెంట్ని ఆపడానికి. సో నెక్స్ట్ అసలు మనకి మోషన్ ఎన్ని రకాలు ఉంటుంది అన్నది కూడా చూద్దాం. లైక్ మీకు మోషన్ అన్నది ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కనుక మూవ్ అవుతుంది ఒక స్ట్రైట్ లైన్లో, సో దాన్ని ఏమంటాం, రెక్టిలీనియర్ మోషన్ అంటాం అనమాట. సో రెక్టిలీనియర్ మోషన్ అంటారు దీన్ని. అదే మీకు సపోజ్ ఇట్లా ఏదైనా వస్తువు రౌండ్గా తిరుగుతుంది అనుకోండి, సర్క్యులర్ మోషన్ అనొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు ఇంకా చూసుకున్నట్టయితే ఏదైనా పెండులం ఉందనుకోండి, పెండులం అంటే ఏంటంటే మీకు వాల్ క్లాక్స్ పాత సినిమాల్లో దయ్యాల సినిమాల్లో మోగుతుంటుంది కదా 12 అవగానే ఇలా ఇలా అని. సో దీన్నే పెండులం ఆర్ వాల్ క్లాక్. ఇందులో ఈ మోషన్ చూసుకుంటే మీకు హార్మోనిక్, సింపుల్ హార్మోనిక్ మోషన్, సో ఇట్లా అంటారనమాట. ఆర్ దీన్ని మనం పీరియాడిక్ మోషన్ అని కూడా అనొచ్చు, సింపుల్ హార్మోనిక్ మోషన్ని. సో ఇట్లా మోషన్స్ అన్నవి చాలా రకాలుగా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అసలు డిస్టెన్స్ వాటికి సంబంధించి, ఎందుకంటే ఇందులో మనకి చాప్టర్లో వచ్చేది మోషన్లో స్పీడ్, వెలాసిటీ అండ్ తర్వాత యాక్సెలరేషన్ ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ తెలుసుకోవాలంటే అసలు మీకు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్న తేడా ఏంటన్నది తెలియాలి కదా. సో అవి ఏంటన్నది చూద్దాం. సపోజ్ మీకు ఫస్ట్ డిస్టెన్స్ అన్నది తెలుసుకోవాలి అనుకుంటే, డిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నారు, ఓకేనా. ఇక్కడి నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ ఏ నుంచి బీకి వెళ్తుంటే, ఓకే. అదే మీరు ఇది వేరే రూట్లో కనుక వెళ్తే మీకు ఇక్కడ 30 కిలోమీటర్స్ పడుతుంది, ఇంకో రూట్లో వెళ్తే మీకు 40 కిలోమీటర్స్ పడుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ కేసులో డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగారు అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే అప్పుడు ఎలా చెప్తారు. సో ఫస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే మీకు ఈ పాత్ గురించి మనకి సంబంధం లేదు, సారీ ఈ డిస్టెన్స్ ఎంత అంటే మీకు పాత్, ఏ పాత్లో అయితే వెళ్ళారో, ఇప్పుడు మీరు ఇట్లా వెళ్ళారనుకోండి 20 ఉంటుంది డిస్టెన్స్. అదే మీరు ఈ పాత్లో వెళ్తే ఎటు నుంచి వెళ్ళారు అన్న దాన్ని బట్టి డిస్టెన్స్ అన్నది మారిపోతుంది. బట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే షార్టెస్ట్ రూట్, ఆ 2 పాయింట్లకి మధ్యలో షార్టెస్ట్ ఎంత త్వరగా అయితే మీరు వెళ్ళగలుగుతారో ఆ తక్కువ డిస్టెన్స్నే మీరు డిస్ప్లేస్మెంట్ అంటారు. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు 20 ఉంటుంది. మీరు ఈ రూట్లో వెళ్ళినా, ఈ రూట్లో వెళ్ళినా మీకు డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు 20 ఉంటుంది, ఎందుకంటే అదే షార్టెస్ట్ రూట్ కాబట్టి. బట్ డిస్టెన్స్ అన్నది మాత్రం మీరు వెళ్ళే రూట్ని బట్టి 20 కానీ 30 కానీ 40 కానీ మారిపోతుంది. ఇంకా క్లారిటీగా మీకు చెప్పాలనుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. సపోజ్ మీరు ఇలా ఒక ఏ నుంచి బీకి వెళ్ళారు. సో ఏ నుంచి బీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు బి నుంచి సికి బి నుంచి ఏకి వచ్చేసారు. సో ఇది మీరు 2 టైమ్స్ చేశారనమాట. ఫస్ట్ ఇట్లా వెళ్ళి మళ్ళీ బ్యాక్కి సేమ్ ప్లేస్కి వచ్చారు. సో ఇక్కడ డిస్టెన్స్ ఏంటి అండ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇక్కడ డిస్టెన్స్ చూసుకుంటే ఇది సపోజ్ 10 మీటర్స్ ఉందనుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడికి. ఫస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళారు 10 మీటర్స్, తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వచ్చారు ఇంకో 10 మీటర్స్. సో 10 + 10 డిస్టెన్స్ చూసుకుంటే 20 మీటర్స్ అవుతుంది. బట్ డిస్ప్లేస్మెంట్ అంటే మీరు ఈ పాయింట్ నుంచి ఉన్నారు, ఇనీషియల్ పాయింట్, ఫైనల్ పాయింట్ కూడా ఇదే. సో ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్కి మీకు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఎంత, మీరు అసలు ఎక్కడికి కదలలేదు కాబట్టి షార్టెస్ట్ డిస్టెన్స్ 0. సో ఆబ్వియస్లీ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అనమాట. సో ఇది మనకి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి ఉన్న బేసిక్ తేడా అనమాట. సో అసలు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా తెలిసింది కదా. ఇప్పుడు ఇంకోటి, మీకు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి సేమ్ యూనిట్ అన్నది ఉంటుంది. అండ్ మీకు డిస్టెన్స్ గురించి చూసుకుంటే ఇది స్కేలార్ క్వాంటిటీ అనమాట, స్కేలార్ క్వాంటిటీ. అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక మీరు తీసుకుంటే ఇది మీకు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ అన్నది వెక్టార్ క్వాంటిటీ. ఓకేనా. సో ఇంకా చాలా ఉంటాయి, స్కేలార్ కానీ వెక్టార్ కానీ ఇంకా చాలా అయితే ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సెలరేషన్ ఇవన్నీ మీకు వెక్టార్లోకి వస్తుంది. లైక్ మాస్, టైము ఇవన్నీ మీకు స్కేలర్లోకి అయితే వస్తాయన్నమాట ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా అయితే తెలిసిపోయింది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, స్పీడ్, వెలాసిటీ, యాక్సెలరేషన్. సో బేసిక్గా అవే మనకు ఇందులో ఉండే కాన్సెప్ట్స్ మోషన్లో. సో ఇప్పుడు మనం స్పీడ్ గురించి చూద్దాం. సో స్పీడ్ అంటే ఏంటి, ఫార్ములా తెలుసు కదా. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అనమాట. డిస్టెన్స్ బై టైం అంటే మీరు టోటల్ డిస్టెన్స్ ఎంతైతే కవర్ చేస్తారో అది ఎంత టైంలో కవర్ చేస్తున్నారు అన్నది. సో మీకు D/T అనుకోవచ్చు.
ఓకేనా, లేదా S/T. సో ఇట్లా మీరు సింబల్ని ఏమనుకున్నారు అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీకు జనరల్గా మీకు S/T అనుకుంటారు. సో ఇప్పుడు మనకి ఇది డిస్టెన్స్. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే మీరు A నుంచి Bకి వెళ్ళారు. సో ఇక్కడ మీకు టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే 200 కిలోమీటర్స్ ఉంది. ఇది వెళ్ళడానికి మీకు 120 మినిట్స్ పట్టింది. ఓకేనా, ఇది 120 మినిట్స్ పట్టింది. ఇది 200 కిలోమీటర్స్ ఉంది. సో టోటల్ స్పీడ్ ఎంత అని అడగచ్చు. సో అప్పుడు మనకి డిస్టెన్స్ బై టైం అన్నది ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఎంత 200 కిలోమీటర్స్. సో టైం ఎంత అంటే 120 వేయకూడదు మనం, ఎందుకంటే ఇది మినిట్స్లో ఉంది. సో జనరల్గా మీరు ఎప్పుడైనా స్పీడ్ చూసుకోండి, kmph అంటారు, కిలోమీటర్ పర్ అవర్ అంటారు, లేదా మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ యూనిట్ అయితే మీరు దీన్ని మీటర్లో కన్నా మార్చుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీరు కిలోమీటర్ తీసుకోవాలనుకుంటే దీన్ని అవర్స్లో కన్నా మార్చుకోవాలి. సో ఇప్పుడు దీన్ని అవర్స్లోకి మార్చుకుంటే 120 మినిట్స్ని అవర్స్లోకి 60 మినిట్స్ అన్నది 1 అవర్ కాబట్టి 120 మినిట్స్ ఏమవుతుంది 2 అవర్స్ అవుతుంది. సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే 100 kmph వెళ్ళిందనమాట. సో ఇది మనకి స్పీడ్కి సంబంధించిన ఫార్ములా. అండ్ ఇలాంటి సమ్స్ వస్తుంటాయి గ్రూప్ డిలో. అండ్ ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి అండ్ నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి. సో బేసిక్ కామన్ సెన్స్ అంతా సింపుల్గా చెప్పాలంటే మీరు ఎక్కువ ఫిజిక్స్ అంటే డెఫినేషన్ చదివేసి చాలా కష్టపడేది ఏముండదు. కామన్ సెన్స్ వాడితే మీకు అర్థమైపోతుంది, పెద్ద ఏముండదు ఇందులో. బట్ ఏంటంటే దాన్ని అర్థం చేసుకునే విధానం అన్నది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం యూనిఫామ్ స్పీడ్ అన్నది చూద్దాం. సో యూనిఫామ్ స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ వచ్చింది. యూనిఫామ్ స్పీడ్. సో యూనిఫామ్ స్పీడ్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీరు సపోజ్ మీ టోటల్ జర్నీ, లైక్ మీరు తమిళనాడులో ఒక ప్లేస్ నుంచి, లైక్ మీకు కోయంబత్తూర్ ఉందనుకోండి. సో కోయంబత్తూర్ టు ఊటీ వెళ్ళాలనుకుందాం. సో ఊటీ ఈ ప్లేస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మధ్యలో ఫస్ట్ మీరు ఉత్సాహంగా స్టార్ట్ అవుతారు కాబట్టి మార్నింగే సో ఒక 60 ఎందుకులేండి 90 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళారు అనుకుందాం. ఓకే, తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుంది, చాలాసేపు జర్నీ చేసాం కదా అని 1 అవర్ 2 అవర్స్ తర్వాత మీరు కొంచెం స్పీడ్ అన్నదైతే తగ్గించుకుంటారు ఆబ్వియస్లీ. సో 60 చేశారు. తర్వాత ఏమైంది, మీకు కొంచెం మళ్ళీ వెళ్ళాలని ఉత్సాహం వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే లంచ్ అన్నది అయిపోయిన తర్వాత మళ్ళీ 100 kmph తీసుకెళ్లారు. తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ ఊటీ దగ్గర హిల్ స్టేషన్స్ కదా, ఇక్కడ ఘాట్ రోడ్ అంటారు. సో ఇక్కడ స్పీడ్ అనేది తగ్గిపోయింది, 30 kmph వచ్చింది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి సెకండ్ మీకు ఇక్కడ ఒకటే స్పీడ్ అయితే లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పీడ్ ఉంది. ఫస్ట్ 2 అవర్స్ ఒకలాగా, తర్వాత 1 అవర్ ఒకలా, తర్వాత 2 అవర్స్ ఒకలా, మళ్ళీ హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఒకలా. సో దీన్ని ఇలా యూనిఫామ్గా ఉందా, ఇక్కడ మీకు యూనిఫామ్గా లేదు. సో యూనిఫామ్గా లేకపోతే ఏమనుకుంటాం, నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటాం. అదే యూనిఫామ్గా ఉండడం అంటే ఏంటో చూద్దాం. యూనిఫామ్గా ఉండడం అంటే ఇక్కడ మీరు స్టార్ట్ అయినప్పుడు మీరు ఏదైతే 60లో స్టార్ట్ చేశారో, ఓకే, ఎండింగ్ వరకు మీరు ఆ ప్లేస్కి 60లోనే, ప్రతి సెకండ్ 60లోనే వెళ్ళాలన్నమాట. సో దాన్నే యూనిఫామ్ స్పీడ్ అంటారు ప్రాక్టికల్గా. ఇది జనరల్గా ఐడియల్ కేసెస్ అంటాం, అంటే ఎక్కువగా జరగవు, అలా జరుగుతాయని అనుకుంటారు. కానీ ప్రతి సెకండ్ 60 మెయింటైన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇప్పుడన్నా ట్రాఫిక్ కానీ అలా ఎగ్జాంపుల్. బట్ మెయింటైన్ చేస్తే అంటే మీకు వెలాసిటీ అంటే ప్రతి సెకండ్ వెలాసిటీ అన్నది కానీ స్పీడ్ అన్నది చేంజ్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు మీకు యూనిఫామ్ స్పీడ్ అంటారు. ఒకవేళ చేంజ్ అయితే నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు మనం వీటికి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అన్నది నేర్చుకోవాలి, అదేంటంటే యావరేజ్. సో యావరేజ్ స్పీడ్ అన్నది చూద్దాం. సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? సో యావరేజ్ స్పీడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏం లేదు, టోటల్ డిస్టెన్స్. సో టోటల్ డిస్టెన్స్ మీరు ఏదైతే వెళ్ళారో అది బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ టైం ఎంత పట్టింది మీరు ఆ ప్లేస్కి వెళ్ళడానికి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఒక 90 కిలోమీటర్స్ వెళ్ళాం, తర్వాత ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాం, తర్వాత 30 వెళ్ళాం. సో ఇట్లా మీరు టోటల్ డిస్టెన్స్ని 90 కిలోమీటర్స్ వెళ్ళడానికి మీకు 2 అవర్స్ పట్టింది, ఇది 1 అవర్లో పట్టింది. ఇది మీరు చూసుకుంటే 1 అవర్ పట్టింది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే ఎంత, 190 + 30, సో 220. బై టోటల్ టైం చూసుకుంటే 4 అవర్స్. సో ఇట్లా మీరు చేస్తే వచ్చేదే యావరేజ్ స్పీడ్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫిజిక్స్ని మ్యాథ్స్తో రిలేట్ చేసుకుని చూస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడే మనం అది కూడా నేర్చుకోవచ్చు, ఒక ట్రిక్ కనుక మీరు నేర్చుకోవాలనుకుంటే. సో యావరేజెస్కి సంబంధించిన కాన్సెప్ట్లో వస్తుంది. సపోజ్
మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇది. సో వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇది అయితే మీకు ఇక్కడ హాఫ్ ద డిస్టెన్స్ మీరు ఎస్ స్పీడ్తో వెళ్ళారు, ఇంకో హాఫ్ ద డిస్టెన్స్ మీకు S2 స్పీడ్తో వెళ్ళారు. సో ఇప్పుడు మీకు యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతారు. సో హాఫ్ ద డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ టోటల్ మీరు సపోజ్ లైక్ 2D అనుకుందాం. సో టోటల్ 2D అనుకుంటే ఇది D, ఇది D. సో ఇప్పుడు మీకు టోటల్ యావరేజ్ స్పీడ్ కావాలనుకుంటే ఏం చేస్తారు, టోటల్ డిస్టెన్స్ 2D బై టైం అంతా మనకి ఇది T1, ఇది T2. సో T1 + T2 అన్నది చేస్తాం. సో ఇక్కడ మనకి T1 T2 అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ అన్నది తెలిసిపోతుంది. సో డిస్టెన్స్, స్పీడ్, టైం ఉంది. ఫార్ములా ఏంటి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, మనకు కావాల్సింది టైం కావాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ T1 అటు తీసుకెళ్ళి S1 ఇక్కడ తీసుకొచ్చారు అనుకోండి. సో ఏమైంది, ఇక్కడ S1 వచ్చింది, ఇక్కడ T1 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, D/S1 అయింది. సో ఇక్కడ మీకు D/S1 అన్నది రాసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది, T2 ప్లేస్లో D/S2 యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మీకు పైన DD. ఓకేనా. సో ఇది సాల్వ్ చేస్తే మీకు వచ్చేది ఏంటి, 2S1S2/S1 + S2. సో ఇదే మీకు మ్యాథ్స్లో వచ్చే ఫార్ములా, ఎక్కడి నుంచో రాలేదు. ఫిజిక్స్ని మ్యాథ్స్ని ఇట్లా మీరు రిలేట్ చేసుకుంటే వచ్చేదే మీకు ఇది అనమాట. సో ఇది మనకి టోటల్గా స్పీడ్ గురించి మాట్లాడుకోవాలంటే. సో ఇప్పుడు మనం వెలాసిటీ గురించి మాట్లాడుకుందాం. సో స్పీడ్ తర్వాత వెలాసిటీ. సో మిగతాదంతా సేమే, బట్ స్పీడ్కి వెలాసిటీకి ఉన్న తేడా ఏంటి అన్నది తెలుసుకుంటే మీకు మెయిన్ థింగ్ అన్నది అర్థమైపోతుంది. సో వెలాసిటీ అంటే మీకు డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అనమాట. సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ వెలాసిటీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇందాక మనం ఇలా వెళ్ళి ఇలా వచ్చామనుకోండి, 10 మీటర్స్ ఉంది మీకు A నుంచి B. సో A నుంచి B 10 మీటర్స్ ఉంటే ఇందాక Bకి వెళ్ళి మళ్ళీ Aకి వచ్చామనుకోండి, ఇక్కడ స్పీడ్కి వెలాసిటీకి తేడా చూడండి. ఇక్కడ మీకు స్పీడ్లో డిస్టెన్స్ ఎంత, ఇట్లా 10 వెళ్ళాడు, మళ్ళీ 10 వచ్చాడు. సో స్పీడ్లో 20 టోటల్ డిస్టెన్స్. వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టింది, 2 అవర్స్ పట్టింది. సో ఇక్కడ మీకు 2 అవర్స్ రాసుకుంటారు. అదే మీరు డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చాడు. సో డిస్ప్లేస్మెంట్ 0. సో 0/2 అవర్స్. సో ఇక్కడ మీకు వెలాసిటీ చూసుకుంటే 0 అవుతుంది, స్పీడ్ మాత్రం 10. సో ఇట్లా మీకు డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఒకటి కాదు. వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి తేడా ఏంటంటే వెలాసిటీకి స్పీడ్కి తేడా ఏంటంటే డిస్ప్లేస్మెంట్ వల్ల ఎందుకు తేడా వస్తుంది అంటే, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. మీరు ఎటు వెళ్ళారు, మీ పాత్ ఏంటి అన్నది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అందుకని మీకు ఆ డైరెక్షన్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇక్కడ మీకు 0 వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది బేసిక్గా వెలాసిటీ గురించి చూసుకుంటే, మిగతాదంతా సేమ్, డిస్టెన్స్ ప్లేస్లో డిస్ప్లేస్మెంట్ వేసుకుంటాం. సో అదే మనం యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి అంటే, సేమ్ స్పీడ్ లాగే వెలాసిటీ ప్రతి సెకండు ఒకటే వెలాసిటీ కనుక మీరు ట్రావెల్ చేయగలిగితే అప్పుడు వచ్చేదే యూనిఫామ్ వెలాసిటీ అనమాట. అంటే సపోజ్ మీరు స్టార్టింగ్లో 200 kmph వెలాసిటీతో స్టార్ట్ అయితే, ఏంటి రెండింటికి kmph చెప్తున్నా అనుకోవచ్చు మీరు, వెలాసిటీ కానీ స్పీడ్ కానీ రెండింటికి యూనిట్స్ అన్నది సేమ్, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ అన్నది సేమ్ అనమాట. సో ఇప్పుడు ప్రతి సెకండు మీరు అదే మెయింటైన్ చేసుకోగలిగితే వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ. అదే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక వెలాసిటీ అండ్ తర్వాత మీరు ఇంకో వెలాసిటీ, సో ఇలా మారుతూ ఉంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటారు. సో ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీకి సంబంధించి గ్రాఫ్ అన్నది ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం క్విక్గా. సో అండ్ ఇది మెంబర్షిప్ వీడియో కదా, లైక్ చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనుకుంటారేమో. లైక్ చేయండి, మీకు ఒకవేళ వీడియో నచ్చితే నాకు తెలుస్తుంది కదా. సో నాకు చాలా బాగుంటుంది, మోటివేటింగ్ ఉంటుంది. లైక్ అయితే చేయండి, ఎంతమంది చూస్తే అంతమంది. సో నచ్చితే. అండ్ ఇప్పుడు మనం ఏంటి గ్రాఫ్ గురించి మాట్లాడుకోవాలి, యూనిఫామ్ వెలాసిటీ. సో యూనిఫామ్ వెలాసిటీకి సంబంధించి మనం డిస్ప్లేస్మెంట్ తీసుకుందాం. డిస్ప్లేస్మెంట్ టైం. సో టైంని తీసుకుంటే మనం ఏంటి X యాక్సిస్లో తీసుకున్నాం, డిస్ప్లేస్మెంట్ని చూసుకుంటే మనకి Y యాక్సిస్లో తీసుకున్నాం. ఇప్పుడు యూనిఫామ్కి నాన్ యూనిఫామ్కి తేడా మీకు బాగా అర్థమవుతుంది. సపోజ్ మీరు ఇక్కడ మీకు చూడండి 1 2 3 4. సో ఇప్పుడు మీరు యూనిఫామ్ వెలాసిటీతో ఉన్నారనుకుందాం. సో మీరు 1 అవర్ వెళ్ళడానికి 1 అవర్లో 10 కిలోమీటర్స్ వెళ్తున్నారు. సో ఇక్కడ 10, ఇక్కడ 20, ఇక్కడ 30, ఇక్కడ 40. సో ఇలా ఉన్నప్పుడు మీరు 1 అవర్లో 10కి వెళ్తున్నారంటే ఎక్కడ మీట్ అవుతుంది, ఇక్కడ మీట్ అవుతుంది. 2 అవర్స్లో మీరు ఎంత వెళ్తారు అప్పుడు, ఇక్కడ మీట్ అవుతుంది. అండ్ 3 అవర్స్లో మీరు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడ.
సో ఇట్లా మీరు కనుక ఈ డాట్స్ని కనుక మీరు మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక స్ట్రైట్ లైన్ అన్నది వస్తుంది అనమాట. అదే యూనిఫామ్ వెలాసిటీ గ్రాఫ్. సో యూనిఫామ్ వెలాసిటీలో గ్రాఫ్ అన్నది ఎట్లా ఉంటుంది, స్ట్రైట్ లైన్ అన్నది ఉంటుంది అనమాట. అదే మీరు నాన్ యూనిఫామ్ కనుక తీసుకున్నట్టయితే 1 2 3 4 కనుక మీరు తీసుకుంటే ఓకే, ఇప్పుడు మీకు 10 20 30 40. సో ఫస్ట్ 1 అవర్లో 20 వెళ్ళారు అనుకోవచ్చు, సెకండ్ అవర్లో మళ్ళీ 10 వెళ్ళాడు అనుకోవచ్చు, మళ్ళీ థర్డ్ అవర్లో ఇట్లా మళ్ళీ 20కి వెళ్ళాడు అనుకోవచ్చు. సో ఇప్పుడు గ్రాఫ్ చూసుకుంటే ఎట్లా ఉంది, సో గ్రాఫ్ అన్నది మనం ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అనమాట నాన్ యూనిఫామ్లో. ఇక్కడ కర్వ్డ్ కానీ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, బట్ యూనిఫామ్లో మాత్రం మీకు స్ట్రైట్ లైనే ఉంటుంది అనమాట. సో అది మనకి మేజర్ డిఫరెన్స్ దీనికి అండ్ దానికి చూసుకున్నట్టయితే. సో నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెలాసిటీకి సంబంధించి మనం ఇంకొకటి మీరు వెలాసిటీ కానీ స్పీడ్ కానీ యూనిట్స్ చూసాం కదా, మీటర్ పర్ సెకండ్ కానీ కిలోమీటర్ పర్ అవర్ కానీ యూనిట్స్ చూసుకుంటే వెలాసిటీకి ఒకసారి నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను. డిస్టెన్స్కి అయితే డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మీకు యూనిట్స్ ఏంటి, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి మీటర్ కిలోమీటర్. సో ఇట్లా ఇవే ఉంటాయి మీకు, సెంటీమీటర్ ఇవి మీటర్ మెయిన్, అంటే ఎంకేఎస్ సిజిఎస్ ఆ సిస్టమ్ ప్రకారం మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో నేను చెప్పాను కదా. సో ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు, అది యూనిట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పీడ్కి వెలాసిటీకి రెండింటికి సేమే మనకి యూనిట్స్ చూసుకుంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాదు, మీటర్ పర్ సెకండ్ అనమాట, ఎందుకంటే డిస్టెన్స్ బై టైం కదా. సో దీనికి సంబంధించి డైమెన్షనల్ ఫార్ములా అంటారు. సో మాస్ ఎంత ఉంది, లెంగ్త్ ఎంత ఉంది, టైం ఎంత ఉంది. సో మాస్ ఏమైనా ఉందా దీనిలో, మనకి కేజీస్ ఏమైనా కనబడుతున్నాయా, కేజీస్ అలా ఏమైనా కనబడుతున్నాయా, గ్రామ్స్ లేవు. సో మాస్ పవర్ 0. మీటర్స్ ఏమైనా కనబడుతున్నాయి, మీటర్స్ కిలోమీటర్స్ కనబడుతుంది. ఎన్ని కనబడుతుంది, 1 ఐటమ్. ఒకవేళ దాని పవర్ 2 ఉంటే ఇక్కడ పవర్ 2 వేసుకుంటాం. అండ్ ఇక్కడ చూసుకుంటే సెకండ్స్, టైం అన్నది కింద ఉంది డినామినేటర్లో, కింద ఉన్న దాన్ని ఏమని రాసుకుంటాం, (m)(s)(-1) అని రాసుకుంటాం కదా. సో ఇక్కడ t(-1). ఇది మనకి డైమెన్షనల్ ఫార్ములా, దీన్నే మనం LT(-1) అని కూడా రాసుకోవచ్చు. సో ఇది మనకి డైమెన్షనల్ ఫార్ములా చూసుకుంటే నెక్స్ట్ మనకి యాక్సెలరేషన్ అన్నది ఉంటుంది. సో ఆ యాక్సెలరేషన్ అదేంటో అన్నది కూడా చూసేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. యాక్సెలరేషన్. సో యాక్సెలరేషన్ అంటే ఏంటి, మీ బండికి యాక్సెలరేటర్ ఉంటుంది కదా, ఎందుకు వాడతారు, మీరు సపోజ్ ఇట్లా ఒక స్పీడ్తో మీరు బండి అన్నది వెళ్తున్నారు, ఓకేనా. ఇలా బండి మీద వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్లో సడన్గా ఫాస్ట్ ఏదో మీరు చేయాలనుకుంటే ఏం చేస్తారు, వెంటనే యాక్సెలరేటర్ తిప్పుతారు. సో అప్పుడు ఏమవుతుంది, అది స్పీడ్ అన్నది సడన్గా పెరుగుతుంది. సో దాన్నే యాక్సెలరేషన్ అంటారు కామన్ సెన్స్తో కనుక మీరు ఆలోచిస్తే. సో ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేది దీని డెఫినేషన్ అన్నది దీని నుంచే తీసుకోవచ్చు. మీరు జనరల్గా ఒక వెలాసిటీతో వెళ్తున్నారు, ఆ వెలాసిటీని సడన్గా మీరు పెంచారనుకోండి, పెంచడం మొత్తానికి ఆ వెలాసిటీని చేంజ్ చేస్తున్నారు ఇంకొక వెలాసిటీలోకి. సో ఇనీషియల్గా మీరు U అనే వెలాసిటీతో ఉన్నారనుకుందాం. సో ఇనీషియల్గా U అనే వెలాసిటీతో ఉంటే తర్వాత దాన్ని మీరు చేంజ్ చేశారు, అది V అనే వెలాసిటీకి వచ్చింది. సో ఈ ప్రాసెస్లో మీకు కొంత టైం పడుతుంది కదా మొత్తానికి. సో ఇప్పుడు దీని డెఫినేషన్ అదే అనమాట, ద చేంజ్ ఇన్ వెలాసిటీ అండర్ ఏ టైమ్ లిమిట్. సో అదే మనకి దీనికి సంబంధించిన యాక్సెలరేషన్కి డెఫినేషన్. సో అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటి, మీకు ఇనీషియల్గా ఉండేది అంటే ఫైనల్ వెలాసిటీ V అనుకున్నాం, ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ U. సో దీని మధ్యలో ఉండే చేంజ్ పర్ ఎంత టైంకి అన్నదే డెఫినేషన్ అనమాట. ఓకే, ఇదే మీకు క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇనీషియల్ వెలాసిటీకి ఫైనల్ వెలాసిటీకి ఉన్న డిఫరెన్స్ బై టైమ్. సో ఇప్పుడు దీని యూనిట్ చూసుకుంటే ఏంటి, పైన ఏముంది వెలాసిటీ యూనిట్ ఏంటి, మీటర్ పర్ సెకండ్. కింద ఏముంది, టైం యూనిట్ ఏంటి, సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నది యూనిట్. సో ఇప్పుడు దీని డైమెన్షనల్ ఫార్ములా ఏంటన్నది చూద్దాం. సో డైమెన్షనల్ ఫార్ములా ఏం చేస్తాం, మాస్ ఎక్కడైనా ఉందా, ఇక్కడ మీకు మాస్ లేదు, m(0). ఇక్కడ మీటర్స్ అన్నది ఉంది, సో లెంగ్త్ ఉంది 1. అండ్ S ఏమవుతుంది, (m)(s)(-2) రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనకి t(-2) అంటే L(1) రాయకపోయినా పర్లేదు. సో LT(-2) అన్నది మీకు దీనికి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములా. సో ఇప్పుడు యాక్సెలరేషన్కి సంబంధించి అంటే యాక్సెలరేషన్ కనుక మీరు అర్థం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో యాక్సెలరేషన్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందా, సపోజ్ మీరు ఇట్లా బండి
స్టార్ట్ చేశారు, బండి అన్నది స్టార్ట్ చేసిన తర్వాత అది మీకు ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు కదా. మీరు ఇక్కడ హోమ్ అన్నది వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఒక 20-30 కిలోమీటర్ స్పీడ్ ఉన్నది, ఇంటికి వచ్చేటప్పుడు 0 అయిపోతుంది. సో ఏమవుతుంది, ఇంక్రీజే కాదు డిక్రీజ్ కూడా అవుతుంది. జనరల్గా 30 ఉన్నది 60-90 అవుతుంది. సో అదేమంటారు, యాక్సలరేషన్, అంటే పెరుగుతుంది స్పీడ్. సో ఇప్పుడు 30ది 10-0 అయిపోతుంది. దాన్ని ఏమంటారు, 0నే అవ్వక్కల, తగ్గుతుంది. సో తగ్గితే ఏమంటారంటే రిటార్డేషన్. సో రిటార్డేషన్ లేదా మీకు డీసెలరేషన్ కూడా అనొచ్చు. సో ఇలా అనమాట. సో దీని అర్థం ఏంటంటే మీకు ఈ రెండిట్లని అనొచ్చు. దీని అర్థం ఇప్పుడు మీకు ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఈ ప్లేస్లో ఈ కేసులో కనుక చూస్తే సెకండ్ కేసులో ఇనీషియల్ వెలాసిటీ 20 ఉంది అండ్ ఫైనల్ వెలాసిటీ చూసుకుంటే 0 అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి, v-u/t కదా. సో v-u ఎంత, 0 - 20 బై టైం 1 అవర్ అనుకుంటే -20. సో ఇక్కడ మీకు చూసుకుంటే మైనస్లో కూడా వస్తుంది, యాక్సలరేషన్ మైనస్లో కూడా అవ్వచ్చు. అండ్ మైనస్లో అయితే దాన్ని ఏమంటాం, రిటార్డేషన్ ఆర్ డీసెలరేషన్ అంటాం. అండ్ పాజిటివ్ అవుతుంది, 0 కూడా అవుతుంది. 0 ఎప్పుడు అవుతుంది, సపోజ్ దానికి వెలాసిటీ లేదు, అక్కడే ఆగుంది బండి. సో ఇనీషియల్గాను 0, ఫైనల్గాను 0. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, యాక్సలరేషన్ 0 అవుతుంది. ఇంకోటి కూడా ఉంటుంది, యూనిఫామ్ వెలాసిటీ అన్నది ఉంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఫస్ట్ 20 కిలోమీటర్లు ఉంది బండి, మళ్ళీ 1 అవర్ అయ్యేటప్పటికి కూడా అది 20లోనే వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, v-u ప్లేస్లో 20 - 20. సో ఈ టైంలో కూడా 0 అన్నది అవుతుంది. సో యూనిఫామ్ వెలాసిటీ కనుక ఉన్నా, యూనిఫామ్ వెలాసిటీ ఉన్నా లేదా మీకు రెస్ట్లో ఉన్నా మీకు యాక్సలరేషన్ అన్నది 0 అవుతుంది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకా మీకు నెక్స్ట్ ఉండేవేంటి, యాక్సలరేషన్కి సంబంధించి యూనిఫామ్ యాక్సలరేషను. సో ఇవే ఉంటాయి, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇంతే, జస్ట్ సింపుల్. దీనిలో మీరు అర్థం చేసుకోకపోవటానికి ఏముండదు. ఒకవేళ నాకు తెలిసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. సో యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే మీరు స్టార్టింగ్ నుంచి యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు యాక్సలరేషన్ ఏతో డినోట్ చేస్తాం అండ్ దాని యూనిట్ నేను చెప్పాను కదా, m/s². సో యాక్సలరేషన్ మీకు స్టార్టింగ్లో ఒక 10 ఉంది అండ్ తర్వాత మీకు ఒక 1 అవర్ తర్వాత కూడా చూసుకుంటే 10 m/s², 10 m/s². సో ఇలా ఉంటే ఏంటి, దీన్ని యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. ఒకవేళ ఫస్ట్లో మీకు ఉన్న యాక్సలరేషన్ 10, తర్వాత 0 అయిపోయింది, లేదా +20 అయిపోయింది, లేదా -40 అయిపోయింది, ఇదేంటి మనకి నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. సో సింపుల్ కదా, అర్థమైంది కదా. యూనిఫామ్కి నాన్ యూనిఫామ్కి అన్నిటిలో అదే కాన్సెప్ట్. మిగతావి యూనిట్స్ అన్నీ మనం మాట్లాడుకున్నాం అండ్ డెఫినేషన్స్ అన్నీ మనం అయితే క్లియర్గానే డిస్కస్ చేసాం. అండ్ ఇంకా లాస్ట్గా మనం చూసుకున్నట్టయితే యావరేజ్ కూడా ఒక్కసారి చూసేసుకుంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈ చాప్టర్ సంబంధించి బేసిక్స్. తర్వాత ఈక్వేషన్స్ ఉంటాయి, మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి అన్నది చూద్దాం. యావరేజ్ యాక్సలరేషన్, సో total change in acceleration by time, total time taken. సో యాక్సలరేషన్ చేంజ్ చేయడానికి ఎంత టైం పట్టింది అన్నది కింద తీసుకుంటారు. సో నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్, ఇవన్నీ ఫోర్సెస్, ఇటువంటివన్నీ మనం క్లియర్గా ప్రతి ఒక్కటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా డిస్కస్ చేయాలన్నది కామన్ సెన్స్ యూజ్ చేస్తూ మొత్తం అన్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు ఎవరైనా రిఫర్ చేయాలనుకుంటే రిఫర్ చేయండి ఈ కోర్స్ని, మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ లైక్ కూడా కంపల్సరీ చేయండి, మెంబర్షిప్ క్లాస్ కదా అని మర్చిపోకండి. లైక్ చేస్తే నాకు మోటివేటింగ్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ వద్దాం అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.